ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేతో పాటు వివిధ జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దీని గురించి మరి ఏమంటారు అనేది జిల్లా కలెక్టర్ రాజర్షి గారు ఉన్నారు, వారిని అడుగుతుంది. సార్, ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అందరూ జిల్లా అధికారులు, తర్వాత ప్రజాప్రతినిధులు, గౌరవ ఎమ్మెల్యే గారు, చుట్టుపక్కల సర్పంచెస్ అందరితో ఇక్కడ కలిసి గ్రామ సభ అండ్ వారు ఏవైతే కమ్యూనిటీ సందర్భంగా సమస్యలు కావచ్చు, వ్యక్తిగతంగా సమస్యలు కావచ్చు, ప్రభుత్వం చెప్పినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, వాటందరికీ సందర్భంగా మళ్ళీ వారితో చర్చ చేసి వాళ్ళ సమస్యలో తెలుసుకోవడానికి ఈరోజు సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఉద్దేశం అంటే లాస్ట్ టైం ఆనరబుల్ సీఎం సార్ అప్పుడు పిప్రిలో బహిరంగ సభకి వచ్చేటప్పుడు మళ్ళీ నన్ను తర్వాత ఎమ్మెల్యే గారికి ఇది సూచనలు ఇచ్చారు. నేను గతంలో ఇక్కడ వచ్చి మళ్ళీ వారందరితో మమేకమై వాళ్ళ సమస్యలు అప్పుడు తెలుసుకున్నాము. మళ్ళీ వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా అన్ని పరిష్కారం చేయాలి. మీరు అందరూ కలిసి, అందరూ అధికారులతో కలిసి సమస్యలు తెలుసుకొని మరి పరిష్కారం చేయండి. మీ లెవెల్లో ఏవైతే ఆల్రెడీ కొన్ని స్కీమ్స్ అమలు అవుతున్నాయి వాటికి మీరు పరిష్కారం చేయండి. ఏవైతే ప్రభుత్వం లెవెల్లో పరిష్కారం చేసినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి మాకు ప్రతిపాదన చేయండి. చేస్తూ మళ్ళీ శాంక్షన్స్ ఇస్తూ మళ్ళీ ఇక్కడ తిరిగి కూడా వారందరితో ఒక్కసారి సమావేశం చేస్తాము. ఆ ఉద్దేశంలో ఇక్కడ మళ్ళీ పెట్టడం జరిగింది. ఇంకా కూడా మళ్ళీ ఏవైతే ఇందాక ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పినటువంటి ఇంకా కూడా కొన్ని గ్రామాల్లో కొన్ని మనం ఇంటీరియర్ గ్రామాలు ఉంటాయి. ఇది కూడా ఒక చాలా ఇంటీరియర్ గ్రామాలు. ఇంకా కూడా ఇటువంటి ఇంటీరియర్ గ్రామాల్లో అక్కడ కూడా మళ్ళీ గ్రామ సభ పెట్టి ఇది పరిష్కారం చేస్తే బాగుంటుంది. అదే ఆలోచనలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం కూడా ప్రజావాణి ఇంకా మనం డీసెంట్రలైజ్ అంటే ఓన్లీ కలెక్టరేట్ లెవెల్లో, ఐటీడీఏ లెవెల్లో మాత్రమే కాకుండా మండలాల లెవెల్లో, తర్వాత డివిజన్ లెవెల్లో కూడా ప్రజావాణి జరగాలి. సో ఆ దిశలో కూడా మనం ఈరోజు ఒక గ్రామంలో ఇట్లా ఒక ప్రజావాణి కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ భూజు పటేల్ గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. చెప్పండి, ఈ ప్రజావాణి కార్యక్రమంలో మరి ఈ గ్రామానికి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి గారు గతంలో టీపీసీసీ చీఫ్ హోదాలో ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత సీఎం హోదాలో ఇక్కడికి రాబోతున్నారు అంటున్నారు. అయితే ఇక్కడ గ్రామ సమస్యలను ఏ విధంగా పరిష్కరించే దిశగా మీ కృషి చేస్తారు? ఈరోజు కలెక్టర్ గారు, పిఓ గారు మేమంతా కూడా కలిసి వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం అనేది జరిగింది. దానికంటే ముందు కూడా అధికారులు వచ్చి ఇక్కడ సమస్యలు ఏంటిదని చూసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ 7 హ్యాబిటేషన్లు ఉంటే 7 హ్యాబిటేషన్లో 390 ఇళ్ళు కావాలి. అదేవిధంగా ప్రధానమైన సమస్య అనేది రోడ్డు. అంటే రోడ్ కోసం కూడా మనం డబ్బులు మంజూరు చేయించడం, టెండర్లు ఒక 2 సార్లు పిలవడం అనేది జరిగింది. ఆ రోడ్ వేయడం, దాంతోపాటు ఈ ప్రాంతంలో ప్రాజెక్ట్ కావాలి. ఆ ప్రాజెక్టు వడగామ ఒక ప్రాజెక్ట్ కట్టాలని ఒక ప్రతిపాదన పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏరియాలో ఈ యొక్క హ్యాబిటేషన్లో 100% సాచురేషన్ మూడ్లో వాళ్ళందరికీ సోలార్ పంపు కరెంట్ ఇవ్వాలని ఒక ఆలోచన. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, స్వయంగా కలెక్టర్ గారు నన్ను ఇద్దరిని కూడా పిలిపించుకొని ఆ గ్రామంలో వెళ్ళి సమస్యలను తెలుసుకోండి, ఆ గ్రామానికి నేను కూడా స్వయంగా వస్తానని ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం అనేది జరిగింది. ఇదే నెలలో ఏదో ఒక రోజు టైం డిసైడ్ చేసుకొని ఈ యొక్క గ్రామానికి రాబోతున్నారు, సమస్యలను కూడా పరిష్కారం చేయబోతున్నారు. అంటే సీఎం యొక్క ప్రత్యేక దృష్టి ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాపై ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఈ యొక్క మారుమూల ప్రాంతాల్లో ఏ విధంగా ఆయన దృష్టి ఉంటుంది? అయితే ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన ఏ విధంగా కృషి చేయాలని అనుకుంటున్నారు? మీరందరూ కూడా సీఎంతో ఏం చర్చించారు? ముఖ్యంగా సీఎం గారి ఆలోచన ఒకటే, వెనుకబాటుతనం ఎక్కడ ఉంటే అక్కడ డెవలప్మెంట్ చేయాలని తన యొక్క ఆలోచన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆదిలాబాద్ జిల్లా అంటే ఆదివాసీ జిల్లా, వెనుకబడిన జిల్లానే అక్షరక్రమంలో ముందున్న ఈ యొక్క జిల్లా విషయంలో అందరూ కూడా మాట్లాడుతూ పోయారు. కానీ తను ఈ యొక్క జిల్లాని మొత్తం కూడా తారుమారు అంటే ఈ యొక్క రూపురేఖలు మార్దామనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అందుకే ఎయిర్పోర్ట్కి సంబంధించిన అంశం విషయంలో కొన్ని 10 సార్లలో ఢిల్లీ వెళ్ళి రావడం అనేది జరిగింది. దాంతోపాటు పారిశ్రామిక వాడ ఏర్పాటు చేద్దామని భూసేకరణ కార్యక్రమం విషయంలో కూడా కొంత మూమెంట్ని తీసుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు ఈ ప్రాంతం అంతా కూడా గుడిహత్తు నుంచి మొదలు కూడా ఆసిఫాబాద్ వరకు కూడా 4 లైన్ రోడ్ వేయాలని ఒక ఆలోచన. అది కాకుండా దానికంటే ముందు హ్యామ్ కింద మనం ఆల్రెడీ టెండర్లు కూడా పిలవడం అనేది జరిగింది. ఇక్కడ నుంచి ఆసిఫాబాద్ వరకు, అదేవిధంగా ఉట్నూరు ఐటీఐ రోడ్ దాటే వరకు కూడా కొంత హ్యామ్లో మనం రోడ్లు మంజూరు కూడా చేయడం అనేది జరిగింది. టెండర్లు పిలిచి టెండర్ అయిన తర్వాత చేయాలి. అంటే ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతం మీద కూడా విద్యా, వైద్య, వ్యవసాయ పరంగా డెవలప్మెంట్ కావాలి. గిరిజన విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. అది అనౌన్స్మెంట్ కూడా చేయడం అనేది జరిగింది. తప్పకుండా ఉట్నూరు ప్రాంతంలోనూ మనం గతంలో ల్యాండ్ కూడా మనం చూడడం అనేది జరిగింది. అదే ప్లేస్లో నేను సీఎం గారు రిక్వెస్ట్ చేస్తా, తప్పకుండా యూనివర్సిటీని కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే సీఎం గారు చెప్పేది ఒకటే, ఇది ఒక నా దత్తత జిల్లా, ఒక సెంటిమెంటెడ్ జిల్లాగా. ఎందుకంటే పీసీసీ హోదాలో మొదటిసారి ఇక్కడ రావడం జరిగింది. దాని తర్వాత కూడా మళ్ళీ ఇంకోసారి రావడం అనేది జరిగింది. దాంతోపాటు కిస్లాపూర్ కూడా మొన్న 22 కోట్లు మంజూరు చేయడం అనేది జరిగింది. అంటే దాన్ని కూడా రూపురేఖలు అనేది పూర్తి మార్దామనే ఆలోచన. అదేవిధంగా బాసార్ నుంచి మొదలుకుంటే భద్రాచలం వరకు కూడా ఒక టూరిజం ప్లాన్ లాగా మొత్తం చేయబోతున్నాం. అంటే ఎక్కడెక్కడ టెంపుల్స్ కావచ్చు, ఎక్కడ టూరిస్ట్ ప్లేస్ కావచ్చు అన్నీ కూడా చేయబోతున్నాం. కాబట్టి ఈ యొక్క జిల్లాని మరింత అభివృద్ధి చేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. సో రైట్, ఇది
ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకోవడమే కాదు, ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేసే దిశగా సీఎం ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క హీరాపూర్ గ్రామానికి కూడా త్వరలో రాబోతున్నారని అయితే అటు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఖానాపూర్ ఎమ్మెల్యే వేడుమ బుజ్జి పటేల్ చెప్తున్నారు. హీరాపూర్ నుండి శైలేందర్, ఏబీపీ దేశం.